మేము ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా ముందుకు పోతున్నాం. వాళ్ళేమో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ బ్లాస్ట్ అయి ఎక్స్ప్లోడ్ అయి 9 మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శ రాలే, యాక్సిడెంట్ సైట్కి రాలే. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను 2 రోజులు వచ్చిన, 2 గంటలు అలా నుంచి వచ్చిన. ఓకే, ఏ మినిస్టర్ రాలేదు. అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వాళ్లే విధంగా ప్రవర్తించిండ్రు, మేమే విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3లో చలివాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికినాయి. 5 ఏళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం? మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అది దేవాదుల ఫేజ్ 3 కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే వాళ్ళు అడిగినవారు లేరు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు దాని గురించి ఎవరు మాట్లాడిన లేదు, ఏం జవాబు లేదు. మరి అదేవిధంగా మాసాయిపేటలో 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, మంత్రి పరామర్శించలేదు. అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్ ప్రమాదంలో 64 మంది చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక టీఆర్ఎస్ మంత్రి, ఒక ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ఇది వీళ్ల ఘనత. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్లు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ప్రగతి భవన్ లో విందులు విలాసాలు చేసుకుంటుంటే